అరగంట సేపు మీరు వాక్యాన్ని వినాలి. 12 అయింది, కరెక్ట్గా 12:30 కల్లా మనం ముగించుకుందాం. పిల్లల బైబిల్ గ్రంథంలో ప్రవక్తల పుస్తకాలని పిలువబడేవి కొన్ని ఉన్నాయి. వాటిలో యోనా అనేటటువంటి ఒక ప్రవక్త ద్వారా రాసినటువంటి గ్రంథం మీకు కనబడింది. ఈ యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటాయి. ప్రియులారా, మీరు ఒకసారి యోనా గ్రంథాన్ని తెరిచిపెట్టండి. ఈ యోనా గ్రంథంలో ఈ 4 అధ్యాయాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు కనబడతాయి. యోనా అనేటటువంటి ఒక వ్యక్తి ఒక ప్రవక్తగా వాడబడ్డాడు ఇశ్రాయేలీల్లో. ఆయన ప్రవక్తల గ్రంథాల్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి పెద్ద ప్రవక్తలు, రెండవదిగా చిన్న ప్రవక్తలు. పెద్ద ప్రవక్తలని పిలువబడినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిలో యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, జకరియా, వీళ్ళు పెద్ద ప్రవక్తల జాబితా కిందకు వస్తారు. చిన్న ప్రవక్తల జాబితా కింద కూడా కొంతమంది వస్తారు. వారిలో యోనా అనేటటువంటి ఒక వ్యక్తి చిన్న ప్రవక్త. ఇంగ్లీష్లో ఏమంటారంటే మేజర్ ప్రాఫిట్స్ అంటే పెద్ద ప్రవక్తలు, మైనర్ ప్రాఫిట్స్ అంటే చిన్న ప్రవక్తలు. చిన్న ప్రవక్తల జాబితాల్లో యోనా అనేటటువంటి ఒక వ్యక్తి కనబడతాడు ఇక్కడ. పిల్లరా, యోనా కాలంలో ప్రజలు ఇశ్రాయేలీలు దేవునికి దూరం అయిపోయారు. ఇశ్రాయేలీలు దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతల వైపుకు తిరిగారు. కనబడినటువంటి చెట్టుకి పుట్టకి, కనబడినటువంటి రాయి రప్పలకి మొక్కటం ప్రారంభించారు. దేవునికి దుఃఖాన్ని కలిగించే క్రియలు చేయటం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో దేవుడు ప్రవక్త అయినటువంటి యోనాను అభిషేకించి తప్పిపోతున్నటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను మరలా తన తట్టు తిప్పుకోవడానికి ప్రవక్త అయినటువంటి యోనాని దేవుడు లేపుకుంటాడు. లేపి ఆయన్ని అభిషేకించి ఆయన ద్వారా ఇశ్రాయేలీల మధ్యలో అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తాడు. చరిత్రకారులు ఏం చెప్తారు అంటే, ఇశ్రాయేలీల మధ్యలో సుమారుగా ఒక 60 సంవత్సరాలు ప్రవక్తగా ఈ యోనా వాడబడ్డాడు అని చరిత్ర పండితులు చెప్తారు, బైబిల్ పండితులు. ఈ యోనా గ్రంథాన్ని మనం బాగా పరిశీలన చేస్తే 4 అధ్యాయాలు కనబడతాయి. మొదటి అధ్యాయములో మీకేం కనబడిద్ది అంటే, అన్య పట్టణమైన లేదా అన్య దేశమైన నినివే అనేటటువంటి ఒక దేశాన్ని గురించి దేవుడు తీర్పును ప్రకటిస్తాడు. అన్య దేశము, దాని పేరేమిటి అంటే నినివే. ఆ మాట చెప్పండి, నినివే అనండి. నినివే. ఆ దినాల్లో నినివే అనేటటువంటి పేరుంది. ఇప్పుడు నినివే అని దేన్ని మనం పిలుస్తాము అంటే ఇరాక్. ఇరాక్ ఇరాక్ ఇది కువైట్కి, ఇరాన్కి ప్రక్కనే ఉన్నటువంటి దేశం అన్నమాట ఇరాక్. అప్పుడేమో నినివే అనేటటువంటి పేరుతో పిలువబడింది, ఇప్పుడేమో ఇరాక్ అన్నమాట. అది వాస్తవానికి దేవుడు తన ప్రజల గురించి మాట్లాడాలి, తన ప్రజల్ని హెచ్చరించాలి. కానీ అన్య దేశమైనటువంటి నినివేను గురించిన భారం, అన్య ప్రజలైనటువంటి నినివే పట్టణస్థుల గురించినటువంటి ఆలోచన భారం దేవునికి ఉంది. వాళ్ళని దేవుడు పరిశీలిస్తేనంట వారి దోషమంట దేవుని దృష్టికి ఘోరముగా కనబడిందంట. బైబిల్ గ్రంథములో 2 దేశాల ప్రజల పాపాలు దేవునికి ఘోరంగా కనబడ్డాయంట. మొదటి దేశం ఏమిటి అంటే అబ్రహాము కాలంలో సొదొమ గొమొర్రా. ఈ సొదొమ గొమొర్రా ప్రజల యొక్క పాపమట దేవుని దృష్టికి ఘోరంగా కనబడిందంట. తర్వాత యోనా గ్రంథంలో మనకి నినివే పట్టణం కనబడుతుంది. ఆ నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పాపమట దేవుని దృష్టికి ఘోరంగా కనబడిందంట.
అంటే అన్య దేశాల ప్రజలను కూడా దేవుడు గమనిస్తున్నాడని మీరు తెలుసుకోవాలి. అన్య దేశ ప్రజల వైపు కూడా దేవుని ఆలోచన ఉంది. ఇక్కడ నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక మన పట్ల చాలా ఉన్నతంగా ఉండిద్ది. అదే సమయములో అన్యజనుల పట్ల కూడా, ఆ మాట చెప్తారా గట్టిగా, అన్యజనుల పట్ల కూడానండి. అంటే దేవుణ్ణి ఎరగనటువంటి, దేవునికి దూరంగా ఉన్నటువంటి అన్య జనాంగముల వైపు కూడా దేవుని ప్రణాళిక గొప్పగా ఉండింది ప్రియులారా. మనం చెప్పలేం వాళ్ళు మారుతారు, వాళ్ళు మారు మనసు పొందుతారు, బాప్తిసం తీసుకుంటారు, మందిరానికి వస్తారని మనకు తెలియదు. ఒకప్పుడు మీరు కూడా నేను కూడా అలాంటి వారమే కదా. మన మందిరములో అందరము కూడా అన్య జనాంగం నుండి వచ్చిన వాళ్ళం. మనం, మీరైనా నేనైనా. అప్పుడు దేవుడు తెలియదు, అప్పుడు దైవత్వం ఏంటో మనకు తెలియదు. కనబడిన ప్రతి చెట్టుని పుట్టని మొక్కినటువంటి వారం మనం అందరం. ఏది దేవుడు అంటే అక్కడికి పరిగెత్తాం, ఏది దేవత అంటే అక్కడ పరిగెత్తాం, ఎక్కడ పడితే అక్కడికి పరిగెత్తాం, మొక్కులు తీర్చుకున్నాం పిల్లరా. మరి ప్రతిదీ దేవుడు కానిది ప్రతిదానికి నమస్కారం చేసిన వారం ఒకప్పుడు. కానీ యేసయ్య గొప్ప ప్రణాళిక మన అందరి పట్ల ఉంది కదా. అప్పట్లో నిజంగా ఎవరో మన కొరకు ప్రార్థన చేశారు. ఈరోజు నిజంగా నేను చెప్పగలను, నేను రక్షించబడి నేను సేవ చేస్తున్నానంటే నా కొరకు ఎవరో ప్రార్థన చేశారు. మేము పుట్టు క్రైస్తవులం కాము. భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో నుండి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీ అందరినీ కూడా దేవుడు అదే రీతిలో ఏర్పాటు చేసుకున్నాడు. మనందరము ఇక్కడ రక్షించబడిన స్థితిలో ఉన్నాము, దేవుని ఎరిగిన స్థితిలో ఉన్నాము, నిజ దేవుడి దగ్గరకు మనము వచ్చాము అంటే మన కొరకు ఎవరో ప్రార్థన చేశారు. మన కొరకు ఎవరో ప్రార్థన చేశారనే దానికంటే కూడా నిజదేవుడు సత్యదేవుడైన యేసయ్య ప్రణాళిక మన మీద ఉంది కాబట్టే మనము చీకటిలో నుండి వెలుగులోనికి మనము తీసుకురామంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు బాగా గుర్తు, అర్చన వాళ్ళ అమ్మగారు మొట్టమొదటిగా మన మందిరానికి వస్తూ ఉండేవాళ్ళు. పాత రేకుల మందిరం ఉన్నప్పుడు నేనే బాప్తిసం ఇచ్చాను పాకల సముద్రంలో. ఆ తర్వాత అలా వస్తూ ఉంటే పిల్లరా దేవుళ్ళు ఎదుగుతూ ఉండింది. ప్రతి నెల ఒకరోజు ప్రత్యేక ప్రార్థన పెట్టుకునేది. అదే క్రమం అర్చనకు వచ్చింది. ప్రతి నెల దైవ సేవకులకు మమ్మల్ని పిలిపించుకుని ఇంట్లో ప్రార్థన పెట్టుకోవటం, తనకు కలిగింది ఏదో దేవుని పరిచర్యకి చేయటం. వాళ్ళ తల్లిగారి నుండి ఇది నిజంగా ఆ కుటుంబానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కృప ఇది. ఆ రోజుల్లో నేను చెప్పేవాడిని, అమ్మా దేవుని నమ్ముకమ్మా అని అర్చన నాకు చెప్తా ఉంటే నవ్వి గదిలోకి వెళ్ళిపోయేది అంతే. ఆ బిడ్డ చేసిన పూజలు, ఆ బిడ్డ చేసినటువంటి ఆ భజన కార్యక్రమాలు ఇక చెప్పాలి అంటే టైం చాలా అయిపోయింది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మేము నిజంగా నేనైతే అనుకోలేదు ఇంత సడన్గా ఆ బిడ్డ మారిందని, ఇంత సడన్గా దేవునితో తిరిగిద్దని అనుకోలేదు. కానీ ఆ దినాల్లో వారి తల్లి చేసిన ప్రార్థన, సేవకులంగా మేము వారి ఇంటికి వెళ్ళి చేసిన ప్రార్థన, పిల్లల ప్రార్థన ఫలించడమే కాక ఈరోజు నిజంగా ఆ బిడ్డ ఎంతగా దేవునిలో బలంగా ఉందో మీరు ఎరుగుదురు. తను రక్షించబడటమే కాక నిజంగా అనేక ఆత్మల గుర్చేటువంటి భారం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో అన్యజనుల పట్ల కూడా దేవుని ప్రణాళిక ఉందని మీరు గుర్తించాలి. మన కందుకూరు పట్టణంలో అనేక మంది అన్యజనులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుని తట్టు తిరగాలి, నిజ దేవుడి తట్టు తిరగాలి, నిజ రక్షకుని తట్టు తిరగాలి అనేటటువంటి ప్రణాళిక దేవునికి ఉంది. ఇప్పుడు కనబడుతున్నటువంటి వారు ప్రియులారు ఒక దినాన మారుతారు. ఆమె చెప్పండి, మారుతారనండి? ఎవరు చెప్పరు? ఎవరు చెప్పగలుగుతారు మారని? చెప్పలేము. ఖచ్చితంగా మారుతారు వాళ్ళు. అరే వీడు మూర్ఖుడు రా, వీడు ఎలా మారుతాడంటే ఆ మూర్ఖుడినే పట్టుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఒకప్పుడు దేవుని సంఘాన్ని హింసించాడు కదా సౌలు. అలాంటి మూర్ఖుడిని దేవుడు బేల వేశాడంతే. ఒక్క వెలుగు కనబడింది సౌలుకి, అంతే. ఆ వెలుగు తట్టు చూచాడు, చచ్చిపోయే వరకు వెనక్కి తిరగలేదు. చివరికి ఆ వెలుగును చూసినటువంటి పౌలు
దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అనుకుంటాం వీడు మారడు అనుకుంటాం, దేవుడు వాడినే మారుస్తాడు. వీళ్ళు మారండి అనుకుంటాం, వాళ్ళని దేవుడు మారుస్తాడు. పిల్లరా, ఖచ్చితంగా మన అన్ని జనుల రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయాలి. పిల్లరా, ఇది నినివే అనే పట్టణం, అన్య జనాంగం పట్టణం. ఈ అన్య జనాంగం పట్టణాన్ని దేవుడు రక్షించుకోవాలని ఆలోచన చేశాడు, అంతే. ఆమేన్ చెప్పండి. రక్షించుకోవాలన్న ఆలోచనతో ఏం చేశాడంటే, ఒక భయాన్ని గొలిపే ఒక వార్త ప్రకటించమని తన భక్తుడు, తన ప్రవక్త అయిన యోనాతో అంటాడు దేవుడు. ఏమంటాడంటే, యోనా ప్రార్థనలో ఉంటాడు. యోనా చెప్పు ప్రభువా, నీ ప్రక్క దేశమైనటువంటి, అంటే ఇజ్రాయేల్కి ఇది మేబీ ఒక 1500-2000 కిలోమీటర్ దూరంలో ఉండింది నినివే. ఇప్పుడు మనం ఇరాక్ అని పిలుస్తామే ఆ దేశం. 1500-2000 కిలోమీటర్ దూరంలో ప్రక్క దేశమైనటువంటి నినివే పట్టణస్థుల యొక్క దోషం, పాపం నాకు ఘోరంగా కనబడుతుంది. కాబట్టి నువ్వు ఆ దేశానికి వెళ్ళి ఇక 40 దినాలకి ఆ దేశం, ఓ నినివే పట్టణస్థులారా, నేను ప్రవక్త అయినటువంటి యెహోవా దేవుని యొక్క ప్రవక్తని. దేవుడు మీ దేశం మీదకి తీర్పు పంపించబోతున్నాడు. మీ దేశం అంట నాశనం కాబోతుందంట, మీ దేశం అంట పతనం కాబోతుందంట. 40 దినాలకి మీ దేశం నాశనం కాబోతుందని యెహోవా ఆయన ప్రవక్తని నాకు చెప్పాడు. నేను మీకు చెబుతున్నాను. సింపుల్ మెసేజ్ అంతే. ఆ నినివే వీధుల్లోకి వెళ్ళి 40 దినాల్లో ఈ నినివే పట్టణం పాడైపోబోతుంది అని చెప్పమన్నాడంటే దేవుడు. ఈ లోపు మనోడు ఏం చేశాడంటే, వెళ్తాను ప్రభు అన్నాడు. దేవునికి వెళ్తానని చెప్పాడు. తన ప్రయాణాన్ని వేరే దిక్కుకి మార్చుకుని ఎక్కడికి వెళ్ళాడు అంటే, దేవుడేమో నా ప్రవక్త నేను చెప్పినట్టు వింటాడు. ఈ ప్రజల్ని నా ప్రవక్త హెచ్చరించకపోతే దేవుడు హెచ్చరిస్తారు. ఈ ప్రజల్ని దేవుణ్ణి ఎరగని ప్రజలు, నన్ను ఎరగలేదు ఈ ప్రజలు, నా దైవత్వం ఏంటో ఎరగని ఈ ప్రజలు, ఈ ప్రజలకు నేను ఎవరినో తెలియాలి కదా, నా దైవత్వం తెలియాలి కదా, నా మహిమ తెలియాలి కదా, నా మహత్యం తెలియాలి కదా. సో వీళ్ళు నన్ను ఎరగాలి కదా, ఎరగకుండా చచ్చిపోకూడదు కదా, ఎరగకుండా చనిపోతే నిత్య నరకంలోనికి వెళ్ళాలి కదా. అందుకని వీళ్ళు నన్ను ఎరగాలి, ఈ నినివే పట్టణస్థులు నన్ను ఎరగాలి. నా ప్రవక్తను నేను వెళ్ళమంటాను. వెళ్తాడు నా ప్రవక్త, సువార్త చెప్తాడు. వాళ్ళు ఏమైనా మారుతారేమో అనుకుని దేవుడు, ప్రియులారా, ప్రవక్త ఇటువంటి యోనాకి నినివే వెళ్ళమని చెప్తే మనవుడు ప్రయాణపు దిక్కును మార్చుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడంట? నినివేకి వెళ్ళటానికి బదులు ఎక్కడికి వెళ్ళాడు? చరిత్ర ఏం చెప్తుందంటే, ఎందుకు యోనా దేవుడు వెళ్ళమన్న నినివే పట్టణానికి వెళ్లకుండా ఎందుకు తర్షీష్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళాడంటే, ఇప్పుడు మనకి పాకిస్తాన్కి సరిహద్దు సమస్య కదా, మనకి పాకిస్తాన్కి సరిహద్దు సమస్య. అట్లాగే ఇజ్రాయెల్ దేశానికి ఈ నినివే ఆ దేశానికి బోర్డర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సరిహద్దు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ నినివే పట్టణస్థులు ఎక్కువ మందట ఇశ్రాయేలీలను ఇబ్బంది పెట్టేవాళ్ళంట, ఇశ్రాయేలీని ఎక్కువగా కష్టపెట్టేవాళ్ళంట. అది మనసులో పెట్టుకున్నాడు. ఎవరు? యోనా మనసులో పెట్టుకుని, నువ్వు ఇలాగే చెప్తావయ్యా, నేను మాత్రం నువ్వు చెప్పినట్టుగా నేను వెళ్ళను, నా విధానం వేరులే అని తర్షీషుకు వెళ్ళాడు. పిల్లల్ని గమనించండి, ఇక్కడ నేను మీకు యోనా జీవితంలో ఒక 3 ముఖ్యమైన విషయాలు నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. యోనా అనేటటువంటి మాటకి 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి పావురము. పిల్లరా, యోనా అనేటటువంటి మాటకి అర్థము పావురం. ఈ పుస్తకము క్రీస్తుకు పూర్వం 700-800 మధ్యలో రాయబడింది, ప్రవక్త అయినటువంటి యోనా ద్వారానే. యోనా అనేటటువంటి మాటకి అర్థం 3 అర్థాలు ఉన్నాయని చెప్పాను. మొదటి అర్థం పావురము. మిగిలిన 2 అర్థాలు అంత అవసరం లేనివి మనకి. మొదటి అర్థం ఏంటంటే పావురం. పావురానికి 3 లక్షణాలు ఉంటాయి. పావురము పరిశుద్ధమైంది, పావురము కపటం లేనిది,
పావురము ఎవరికి హాని చేయింది. యోనా అనే మాటకి అర్థం పావురం. పావురంలో ఉన్నటువంటి 3 లక్షణాలు ఏంటంటే అది పరిశుద్ధమైంది, రెండవదిగా అది కపటము లేనిది. అందుకే యేసు ప్రభు చెప్పాడు, శిష్యుల్ని సేవకు పంపిస్తూ అన్నాడు, పాము వలె వివేకం కలిగి ఉండండి, పావురం వలె నిష్కపటంగా ఉండండి అంటాడు ప్రభు. అంటే అక్కడ పాముని జ్ఞాపకం చేశాడు, పావురాన్ని జ్ఞాపకం చేశాడు. పాములాగా వివేకం కలిగి ఉండాలి అంటాడు, పావురం వలె నిష్కపటంగా ఉండండి అంటాడు. ఒకటి పావురము పరిశుద్ధతకు సూచన, రెండవదిగా పావురము కపటము లేని స్థితికి సూచన, మూడవదిగా పావురము ఎవ్వరికి హాని చేయదండి. పావురానికి హాని చేసేవాళ్ళు ఉన్నారు, కానీ పావురము ఎవ్వరికి హాని చేయదు, ఎవరిని పొడవదు, ఎవరికి ఏ హాని చెయ్యనిది పావురం. అందుకే సంఘాన్ని ప్రభు దేంతో పోల్చాడు అంటే, సంఘములో ప్రతి ఒక్కరు కూడా పావురం లాగా ఉండాలి అని చెప్పాడు. పావురము ఎలాగైతే పవిత్రంగా ఉండిందో సంఘం కూడా అలాగ పవిత్రంగా ఉండాలి. పావురము ఎలాగైతే కపటము లేనిదిగా ఉండిందో దేవుని పిల్లలంగా మనం కూడా కపటం లేని వారంగా ఉండాలి. మూడవదిగా పావురము ఎలాగైతే ఇతరులకు హాని చేయదో మన ద్వారా, మన కుటుంబం ద్వారా ఎవ్వరూ హాని చేయకూడదు. దేవుని పిల్లలంగా మనం ఎవరికి నష్టాన్ని కలిగించకూడదు. దేవుని పిల్లలంగా మన ద్వారా ఎవరు బాధపడకూడదు. దేవుని పిల్లలంగా మన ద్వారా ఏ కుటుంబం ఇబ్బంది పడకూడదు. మనం ఇబ్బంది పడినా, ఇతరులు మనల్ని ఇబ్బంది పెట్టినా మన ద్వారా ఎవరికి బాధ కలగకూడదు, మన ద్వారా ఎవరికి దుఃఖం కలగకూడదు, మన ద్వారా ఎవరికి నష్టం కలగకూడదు ప్రియులారా. అలాంటి అర్థం వచ్చేటటువంటి పేరు యోనాకి. సో ఈ యోనా ఒక ప్రవక్తగా వాడబడ్డాడు. అయితే దేవుడేమో నినివేకి వెళ్ళమంటే యోనా ఏమో ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? తర్షీసుకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే ఆ ప్రజల మీదకి దేవుని ఉగ్రత సరైందే అనేటటువంటి ఆలోచన యోనాకు ఉంది. మనల్ని ఎవరైనా గాయ పెట్టారనుకో, బాధ పెట్టారనుకో, మనం ఏం కోరుకుంటాం చెప్పండి? మన కుటుంబాన్ని ఎవరైనా బాధ పెట్టారనుకోండి, మన కుటుంబాన్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారనుకోండి, మన పిల్లల్ని ఎవరైనా గాయపరిచారనుకోండి, మనం ఏమనుకుంటామంటే మానవ నైజం ఏంటంటే ఎలా మనకి గాయాలు తగిలినాయో వాళ్ళకు కూడా దెబ్బలు తగలాలి, వాళ్ళు కూడా దెబ్బ తినాలి. ఇది హ్యూమన్ నైజం అన్నమాట. యేసు ప్రభు పిల్లలంగా ఇది దేవుడు ఏమాత్రం మన నుండి అంగీకరించుడు. ఆయన విధానం ఎలాగుండిద్ది అంటే, మనం కీడును ఇస్తున్నా ఇతరులకు మనం మేలు చేయాలంటాడు దేవుడు. కష్టం కదండి? ఏం కష్టం? మనం బాధ అనిపిస్తున్నా మనల్ని బాధ పెట్టిన వాళ్ళకి మేలే చేయమంటాడు దేవుడు. మనల్ని ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బంది పెట్టిన వారికి మేలే చేయమంటాడు దేవుడు. నీ శత్రువుకి అన్నం పెట్టమంటాడు దేవుడు. సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తుంటే సౌలును చంపే అవకాశం దావీదుకు వచ్చింది. దావీదుకు వస్తే దావీదు పక్కనే అభిషయ్ అనే సైన్యాధిపతి అంటాడు, రాజా నిన్ను చంపాలనుకున్నవాడు మనకి దేవుడు దొరికినిచ్చాడు, ఇదిగో వీడు నిద్రపోతున్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు, కత్తి కూడా ఉందా మన దగ్గర, ఒక వేటేద్దామా అన్నాడు. అప్పుడు దావీదు ఏమంటాడు? నో 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 నో, అతడు పాపం అతడే దేవునికి లెక్క చెప్తాడు. ఇతడు మనకు దొరికినా మనం ఇతను చంపకూడదు. ఇతడు కీడుని ఇతడు తల మీదకి దేవుడు పంపిస్తాడు. ఇతడు మనల్ని శత్రువులుగా భావించి మనం తరుముతున్నాడు కాబట్టి ఇతని దేవుడే తరుముతాడని సౌలు దావీదుకు దొరికిన దావీదు సౌలుని చంపకుండా ఏం చేశాడు తెలుసా? సౌలు రాజవస్త్రాన్ని ఒక ముక్క కోసాడు. ఆ ఒక చిన్న రాజవస్త్రపు మొక్క సౌలు నుండి కోసిన అందుకే దావీదు మహాబాధపడ్డాడండి. మన సంగతి ఏంటి చూడండి. అందుకే దావీదు మనసు చాలా సున్నితమైంది ప్రియులారా. తన శత్రువు తనని చంపడానికి 23 సార్లు ప్రయత్నాలు చేశాడు. 23 సార్లు హత్యా ప్రయత్నం చేశాడు సౌలు దావీదు మీద.
తన శత్రువు తనకి దొరికినా చంపకుండా, వింటున్నారా ప్రియులారా, చూస్తున్నారా, గమనిస్తున్నారా? శత్రువు తన చేతికి దొరికినా చంపకుండా దావీదు ఏం చేశాడు తెలుసా? సౌలు వస్త్రాన్ని కోసాడు. కోసినందుకే మదనపడ్డాడంట. అరే రే, యెహోవా వలన అభిషేకం పొందిన సౌలు వస్త్రాన్ని చించానే. అంటే ఎంత సున్నితమైన మనసు ఆలోచించండి దావీదు, ఎంత సెన్సిటివ్ మనసు దావీదు. పిల్లలు, ఇక్కడ నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక ప్రవక్తగా ఉండి కూడా యోనాకి దేవుని మనసు లేదు. అది ఒక ప్రవక్త స్థానములో ఉండి కూడా ఆ నినివే పట్టణస్థులు ఇశ్రాయేలీల్ని బాధ పెట్టిన మాట నిజమే, ఇశ్రాయేలీలను కష్టపెట్టిన మాట నిజమే, ఇశ్రాయేలీలను దుఃఖపెట్టిన మాట నిజమే నినివే పట్టణస్థులు. కానీ ఇతడు ప్రవక్త కదా, ఇతడు ప్రవక్త కదా. విశ్వాసులు ఎన్నిసార్లు కోప్పడ్డది లెక్కకు రాదు, కానీ పాస్టర్ గారు కోప్పడ్డాడంటే ఆ లెక్క వేరుగా ఉండింది. మేము మనుషులం అండి, మేము విశ్వాసులం అండి, మేము కోప్పడొచ్చు అండి. పాస్టర్ గారు కూడా కోప్పడితే అట్టగా. మరి నేను అన్నం తింటలేదు కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు కూడా మనిషే, మీరు తిన్నట్టే ఆయన కూడా అన్నం తింటాడు, ఉప్పు కారాలు తింటాడు ఆయన కూడా. కానీ పిలుపు మేరకు మీరు అక్కడ కూర్చున్నారు, ఆయన ఇక్కడ కూర్చున్నాడు, అంతే. మనలో ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకు యోనా దేవుడు వెళ్ళమన్న వెంటనే ఎందుకు నినివేకి వెళ్ళలేదంటే చెప్పాలి. ఇప్పుడు ఆయన కూడా, యోనా కూడా ఉప్పు కారాలు తింటున్న మనిషే కాబట్టి, మా ప్రజల్ని మీరు హింసిస్తారా, మా ప్రజలు మీరు దుఃఖపెడతారా, మా ప్రజలు మీరు గాయపరుస్తారా, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు అని ఆ పాత జ్ఞాపకాలు, ఆ మాట చెప్పండి, ఏ జ్ఞాపకాలు? ఆ జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. ఈరోజు మిమ్మల్ని ఎవరెవరు దుఃఖపెట్టారో ఆ జ్ఞాపకాలు వదిలిపెట్టాలి ప్రియులారా. మీ కుటుంబాల గురించి ఎవరెవరైతే చెడ్డగా మాట్లాడారో ఆ జ్ఞాపకాలు మీరు వదిలిపెట్టాలి. ప్రభు చూసుకుంటాళ్లే, ప్రభు చూసుకుంటాళ్లే, ప్రభు చూసుకుంటాళ్లే అనేటటువంటి ఒక ప్రభుకి అప్పగించుకోవాలే కానీ వాళ్ళు నాకు ఇలా చేశారు, వాళ్ళకి ఇలా జరగాలి అనుకోకూడదు. బైబిల్ అదే ఉంది, నీ శత్రువు పడినప్పుడు నవ్వకూడదు అంటాడు ప్రభు. నీ శత్రువు గాయపరచబడ్డప్పుడు నువ్వు అయ్యో అనే బాధను వ్యక్తం చేయాలే కానీ సంతోషించకూడదు అంటాడు. శత్రువు ఇబ్బందిలో ఉన్నప్పుడు, శత్రువు పడినప్పుడు, శత్రువు ఇబ్బంది పాలైనప్పుడు నవ్వకూడదు, ఎగతాళి చేయకూడదు. వాళ్ళు నాకు ఇలా చేశారో వాళ్ళకి అలా అయ్యింది అనేటటువంటి మాట అనకూడదు. కనుక ఒక ప్రవక్త పొజిషన్లో ఉండి కూడా యోనా ఎందుకు ఆ దేశం వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళాడు అంటే, మనోడు అంటున్నాను, యోనా మనోడే కాబట్టి అతడు ఏమంటాడంటే, నేను వెళ్ళను, నా దారి నేను వెళ్తానని తర్షీషుకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే యోనాకి ఆ దేశం నాశనం అవ్వాలనే కోరిక ఉంది. చెప్పండి, ఏమవ్వాలని కోరిక? చెప్పండి, ఏమవ్వాలని కోరిక ఉంది? ఇంకొక ఆలోచన కూడా ఉంది యోనాకి. ఇక్కడ జాగ్రత్తగానండి. ఎందుకు నినివే పట్టణానికి వెళ్ళలేదంటే, వెళ్తాడు, వెళ్ళి సువార్త చెబుతాడు. అక్కడ రాజు మొదలుకొని పసిపిల్లల వరకు ఏం జరగబోతుందో యోనాకు తెలుసంట. ఇక 40 దినాలకి నినివే పట్టణం పాడైపోబోతుంది అనగానే రాజు మొదలుకొని యవనస్తుల వరకు తమ తమ పాపాలను ఒప్పుకుంటారు, తమ చెడు క్రియలను ఒప్పుకుంటారు, విడిచిపెడతారు. ఇక డబలెమ్ఏ బుద్ధిమంతుల్లాగా మోకరిస్తారు, తల మీద బూడిద పోసుకుంటారు, ఏడుస్తారు. మోకరించగానే దేవుడు తన మనసు మార్చుకుంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోకరించగానే తన మనసు మార్చుకుంటాడు అన్న సంగతి యోనాకి తెలుసు. మన దేవుడికి ఉన్న పేరేందంటే కరుణావాత్సల్యం కలిగిన వాడు. దావీదు అంటాడు, నీ కోపము నిమిషమాత్రముండును, నీ దయ ఆయుష్కాలముండును అంటాడు. ఆయన కోపం అంట నిమిషం అంట. తెలుగు బైబిల్లోనేమో నిమిషం అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. సెకండ్ అంటే ఏంది? కన్ను మూసి కన్ను తెరిచి. ఆయన కోపం అంత అలాగే ఉండిద్దంట. కానీ ఆయన దయ ఉందే ఆయుష్కాలం ఉండిద్దంట. కోపమేమో క్షణమాత్రం ఉండిద్దంట, ఆ దయ ఆయుష్కాలం ఉండిద్దంట. ఆ సంగతి యోనాకు తెలుసు. వీళ్ళందరూ మారుతారు, వీళ్ళందరూ పశ్చాత్తాపడతారు, వీళ్ళందరూ దేవుని తిరుగుతారు.
వీళ్ళ పాపాలు ఒప్పుకుంటారు. అవి ఒప్పు కాగానే దేవుడు ఏమైపోతాడు? చెప్పండి చెప్పండి, ఏమైపోతాడు? ఐస్ అయిపోతాడు. ఆ మాట చెప్పండి, మంచి మాట. ఏమైపోతాడు దేవుడు? ఐస్ అయిపోతాడు. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? రే అస్సలు మిమ్మల్ని నేను క్షమించను అంటాడు. వాళ్ళు లబోదిబోని ఆడవగానే ఇక దేవుడు ఈ మాట అంటున్నందుకు ఏమనుకోబాకండి, అన్నది ఆయనే. ఆయన అన్న మాట మీద ఆయన ఉండడు. ఆమె చెప్పండి, ఎక్కడ ఆయన అన్న మాట మీద ఆయన ఉండడు తెలుసా? ఉగ్రతను పంపిస్తాను అంటాడు. మరలా వాళ్ళు పశ్చాత్తాపడగానే ఈయన ఇందాక నేను అన్నమాట అన్నాండి, ఏమైపోతాడు? ఐస్ అయిపోతాడు. ఐస్ అయిపోతాడు. ఐస్ అయిపోతాడు. ఆయన్ని ఐస్ చేయించింది ఏంటంటే వాళ్ళ కన్నీరు, వాళ్ళ పశ్చాత్తాపం, వాళ్ళ మార్పు. చెప్పండి కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహాబు అనేటటువంటి రాజు ఉంటాడు, నీతిమంతుడైనటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ రాజు నగర్ను అనుకుని నాబోతు అనేవాడు. ఈ నాబోతు అనేటటువంటి వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉండింది. ఈ ద్రాక్ష తోట ఈ ఆహాబు రాజు నగర్ను ఆనుకుని ఉండింది అనమాట, నాబోతు యొక్క ద్రాక్ష తోట. ఈ రాజు అయినటువంటి ఆహాబు ఏం చేస్తాడంటే దాన్ని దురాలోచనతో ఆ నాబోతు ద్రాక్ష తోటని కూడా ఆక్రమించుకుందామని అడిగితే, నేనెవను, ఇది నా పితరుల స్వాస్థ్యం, కష్టదిద్దాం అంటాడు నాబోతు. ఇంటికి వస్తాడు, మూర్తి మునగర తీసుకుని పనుకుంటాడు. భార్య నింది యెజబెలు, ఏమయ్యా నువ్వు ఇశ్రాయేలు రాజు కదా, ఏంది ఒక స్త్రీ మూర్తి మునగర తీసుకుని పనుకున్నట్టుగా ఏంది ఆ మునగరింపోయిందని. నేను రాజుని కదా, ఈ రాజనగర్ని ఆనుకుని నాబోతు ద్రాక్ష తోట ఉంటే దాన్ని కూడా మన నగరికి కలుపుకోవాలి, నేను డబ్బులు ఇస్తాను రా నీకు ఇవ్వమంటే, నువ్వు ఎంత ఇచ్చినా నేను తీసుకోను, ఇది నా పితరుల కష్టదిద్దాం అంటున్నాడు నాబోతు. నా మనసంతా కూడా ఆ నాబోతు ద్రాక్ష తోట మీదే ఉంది, ఏం చేయమంటావు అని భార్యని అడిగితే, నువ్వు లేచి అన్నం తిను, ఆ నాబోతు అనేటటువంటి వాడు నీకు ఆ ద్రాక్ష తోట ఎలాగేవాడు నేను చూస్తాను అని యెజబెలు ప్రియులారా, అంటే ఆహాబు భార్య, ఇద్దరు ఇశ్రాయేలీలను పరిపాలించే రాజు రాణిలు ఆ నాబోతు అనేటటువంటి నీతిమంతుడి మీద ఆ దురాలోచన చేసి ఒక నలుగురు పనికిమాలినటువంటి మనుషులకు డబ్బులు ఇచ్చి, ఇతడు రాజుని దేవుణ్ణి దూషిస్తున్నాడు అనేటటువంటి తప్పుడు అభియోగాన్ని అతడి మీద మోపుతారు. నేనెప్పుడు రాజుని తిట్టలేదయ్యా, నేనెప్పుడు నా దేవుణ్ణి తిట్టలేదు, కేవలము ఈ రాజు రాణి ఆ ద్రాక్ష తోటను ఆక్రమించడానికే వాళ్ళు నా మీద ఈ దురాలోచన పొందుతున్నారని ఎంత మొత్తుకున్నా ఎవరు నాబోతుకి న్యాయం చేయలా. పూర్వము పాత నిబంధనలో రాజుని తిట్టినా దేవుణ్ణి తిట్టినా ప్రజలందరూ చూస్తూ ఉండగా రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు ప్రజలందరూ కూడా రాళ్ళు తీసుకుని నాబోతు ఎవరని బైబిల్ చెప్తుందంటే, హీ వాజ్ జస్టిస్, హీ వాజ్ రైచియస్నెస్ ఫెలో, నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది నాబోతు గురించి. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు నాబోతుని. ప్రజలందరూ చూస్తూ ఉండగా ప్రియులారా, ఈ నాబోతుని ప్రజల చేత రాళ్లతో కొట్టి చంపిస్తారు. రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నప్పుడు అతని ఒంటి నుండి వచ్చిన రక్తమునంట అక్కడ కుక్కలు నాకినవని బైబిల్ చెబుతుంది. ఒక నీతిమంతుడైనటువంటి ఆ నాబోతు రాళ్ల దెబ్బల చేత రక్తం కారుతా ఉంటే కుక్కలు వచ్చి నాబోతు రక్తము నాకిని అంట. ఇజ్రాయేల్లో గుహలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. దేవుడు చెప్తున్నాడు, ఏలియా లే. ఏంటి ప్రభువా? ఇశ్రాయేలీల రాజు అయినటువంటి ఆహాబు యెజబెలు ఇద్దరు నా నీతిమంతుడైనటువంటి సేవకుడైనటువంటి నాబోతుని రాళ్లతో కొట్టి చంపారు. కాబట్టి ఏ ఆహాబు ఏ యెజబెలు అయితే నీతిమంతుడైనటువంటి నాబోతు రక్తమును ఒలిగించేటట్లుగా కుక్కలు నాకేటట్లుగా చేశారో, నువ్వు వెళ్ళి చెప్పు, ఆహాబు యెజబెలు ఇద్దరి రక్తము కూడా ఇలాగే కుక్కలు నాకును అనేటటువంటి మాట చెప్పుమనగానే ప్రవక్త అయిన ఏలియా వెళ్ళి
ఇశ్రాయేళ్ల మధ్యలో ఈ మాట చెప్తున్నాడు. ఏమని? ఆహాబు యెజెబెలు నీతిమంతుడైనటువంటి నాబోతు రక్తమును ఒలికించి కుక్కలు నాకేటట్టుగా మీరు చేశారు, మీ రక్తమును కూడా కుక్కలు అలాగే చేయును అని ఒక వాక్కునిచ్చి అరణ్యానికి వెళ్ళి గుహలో ప్రార్థన చేస్తా ఉంటాడు. ఆ మాట వినగానే ప్రియులారా వినండి, దేవుడే ప్రవక్త ఏలియా ద్వారా తీర్పును ప్రకటించాడు ఆహాబు మీద, ఆహాబు భార్య అయిన యెజెబెలు మీద. ఇప్పుడు ఆ తీర్పుని విన్నటువంటి ఏలియా, నవ్వు చూడండి, ముగిస్తున్నాను. ఆ తీర్పుని విన్నటువంటి ఏలియా పశ్చాత్తాపముతో, ఆ మాట చెప్పండి, పశ్చాత్తాపంతోనండి, కొంచెం గట్టిగా చెప్పండి, పశ్చాత్తాపముతో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన బుద్ధి మార్చుకున్నాడు, తన స్వభావం మార్చుకున్నాడు. అమ్మో, నిజంగా దేవుడు ప్రవక్త ఏలియా ద్వారా చెప్పిన ఆ యొక్క తీర్పును నా మీదకి, నా భార్య మీదకి పంపిస్తాడేమో అనుకున్నాడు. అనుకుని బహు వినయముతో, తగ్గింపుతో తల మీద బూడిద పోసుకుని రాజవస్త్రాలు, కిరీటాన్ని పక్కన పెట్టేసి నడుముకి ఆ యొక్క గోనెపట్ట కట్టుకుని తల మీద బూడిద పోసుకుని 3 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు అంట. 3 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు ఏం జరిగింది మీరు ఆలోచించండి. దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా పంపిస్తానన్న తీర్పు పంపించాడా దేవుడు? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా పంపిస్తానన్న ఆ తీర్పుని ఆహాబు మీదకు పంపించలేదంట. ఎవరి మీదకు పంపించాడు తెలుసా? యెజెబెలు మీదకు పంపించాడు. ఎందుకు యెజెబెలు మీదకు పంపించాడు, ఎందుకు ఆహాబు మీదకు పంపించలేదంటే యెజెబెలు పశ్చాత్తాపడలేదు. యెజెబెలు తన పాపము విషయంలో ఏమాత్రం పశ్చాత్తాపడు, అయ్యో నిరపరాధైనటువంటి నాబోతుని చంపేనే అనే పాపం ఆమెకు కలగలేదు. కానీ ఆ పశ్చాత్తాపం ఎవరు కలిగింది చెప్పండి? ఆహాబు కలిగింది. ఆహాబు కలిగితే దేవుడు అంటాడు ఏలియాతో, ఏలియా నీ ద్వారా నేనే కదా నాబోతు రక్తమును ఏ కుక్కలైతే నాకినియో మీ ఇద్దరు రక్తమును అదే స్థలములో కుక్కలు నాకునని చెప్పాను కదా, ఇప్పుడు ఒకటి నేను మార్చబోతున్నాను. ఏంటి ప్రభువా? నేను ఆహాబు మీదకు ఇప్పుడు పంపనులే ఆ తీర్పు. ఏంటి ప్రభువా? ఎందుకు పంపమంటే నీకు తెలీదు, అతడు చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నాడు. ఆమె ఏమవుతున్నాడు? అతడు చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నాడు. మరేం చేయమంటావు? ఆయన భార్య ఉంది యెజెబెలు, మామూలు మనిషి కాదు. ఆమె పశ్చాత్తాపడలేదు, కానీ నేను పంపిస్తాను తీర్పుని ఆమె మీదకు పంపిస్తాను. ఎగ్జాక్ట్గా దేవుడు ఏ మాట అయితే చెప్పాడో అదే మాట ప్రకారం పిల్లరా ఆ యెజెబెలు మేడ మీద నుంచి కొంతమంది శత్రువులు ఆమెను కింద పడేస్తారు. కింద పడవేయగానే ఆమె రక్తమట కుక్కలు వచ్చి నాకుతాయట. నెరవేర్చబడింది కదా ఆ ప్రవచనం. ఇక్కడ నేను మీకేం మాట చెప్పాలనుకుంటున్నానంటే, నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడతారు. చివరిలో 1వ అధ్యాయములోనేమో దేవుని తీర్పు వెల్లడైంది. 2వ అధ్యాయములో యోనా తిమింగలం గడుపులోకి వెళ్ళిపోతాడు. 3వ అధ్యాయంలోకి వస్తే 3-4 అధ్యాయాలకు వస్తే ఆ నినివే పట్టణస్థుల యొక్క మార్పు, ఆ యొక్క పశ్చాత్తాపం మనకు కనబడింది పిల్లారా. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న ఒక ముఖ్యమైన మాట ఏమిటి అంటే, ఎందుకు నినివే పట్టణస్థులను దేవుడు పాడు చేయలేదు అంటే ఒకే ఒక్క మాట చదివించి నేను ప్రార్థన చేస్తా. చూడండి, 4వ అధ్యాయం 10-11 వచనాలతో మనం వాక్యాన్ని ముగించుకుందాం. యోనా గ్రంథము 4వ అధ్యాయం 10-11 వచనాలు. అందుకు యెహోవా నీవు కష్టపడకుండగాను పెంచకుండగాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన సొర చెట్టు విషయములో నీ విచారపడుచున్నావే. అయితే చూడండి, ఒక అన్య పట్టణము దేవుని తట్టు తిరిగి
పశ్చాత్తాపడి వారి పాపాలను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో తల మీద బూడిద పోసుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రభు తట్టు తిరగగానే దేవుడు మనసు మార్చుకుని ఏమంటున్నాడు యోనాతో, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడములు ఎరగని ఈ జనమును బహు పశువులను గల నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చిన. తెలుగులోనేమో ఈ నినివే పట్టణాన్ని గురించి నేను విచారపడవద్దా అన్నాడు. కొన్ని తర్జుమాలో చూస్తే నినివే పట్టణస్తులు నా తట్టు తిరగాలనే ఆలోచన నాకు లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఎలాగైతే నా తట్టు తిరిగారో అన్యజనులైనటువంటి నినివే వారు కూడా నా తట్టు తిరగాలి. ఇశ్రాయేలీలుగా ఉన్నటువంటి మీకు నేను ఎలాగ దేవుడిగా ఉన్నానో హగ్గయి గ్రంథంలో అంటాడు దేవుడు, అన్యజనులకు కూడా నేను దేవుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అన్యజనులకు కూడా నేను దేవుణ్ణి అంటాడు పిల్లరాయన. కాబట్టి ఇక్కడ యోనాకి ఏమంటాడంటే దేవుడు, రే నువ్వేమో వీళ్ళ నాశనాన్ని కోరుకుంటున్నావు, నేను వీళ్ళ రక్షణను కోరుకుంటున్నాను. ఆమె చెప్పండి. హల్లెలూయా. యోనా ఏమో ఒక ప్రవక్తగా ఉండి ఆ నినివే పట్టణస్తుల నాశనాన్ని కోరుకున్నాడు, కానీ దేవుడేమో వాళ్ళ రక్షణ కోరుకున్నాడు. ఈరోజు పిల్లల మనం కూడా దేవుని హృదయాన్ని కలిగి, దేవుని హృదయాన్ని కలిగి అన్యజనులందరూ రక్షణ పొందాలని, అన్యజనులందరూ దేవుని తెలుసుకోవాలని, అన్యజనులందరికీ ఆయన దేవుడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దైవజనుడిగా నేను కూడా కోరుతున్నాను. మన కందుకూరు పట్టణములో ఉన్న అన్యజనులందరూ ఆయన తట్టు తిరుగుదురుగాక, ఆయన వైపుకు తిరుగుదురుగాక, ఆయనకు స్వాస్యముగా అనుగ్రహించబడుదురుగాక. అన్యజనుల అర్పణగా వారందరూ దేవుని తట్టు తిరుగుదురుగాక. లేచి నిలబడండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు మన అంశం ఏంటంటే అన్యజనులు రక్షణ పొందాలి. అన్యజనులు అందరూ రక్షణ పొందాలి. చేతులపైకెత్తి ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం మన కందుకూరు పట్టణం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా కందుకూరు పట్టణంలో ఉన్న అన్య జనాంగం, నాయన అన్య జనాంగం ప్రభువా,